స్తోత్రం నాయన. ఈ సాయం సమయంలో ప్రభా నీ సన్నిధానంలోకి వచ్చి మేము స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రం నాయన. వచ్చినటువంటి పిల్లలందరినీ మీరు దర్శించండి. ఉదయకాలం నుండి మీరు మాతో ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు నడిపిస్తున్నారు. మీకు స్తోత్రం తండ్రి. వచ్చిన ప్రతి పిల్లలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తోత్రం నాయన. ఆయన మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు మీరు హెచ్చించే దేవుడు కనుక నీ పాదాలకు స్తోత్రం నాయన. మమ్మల్ని మేము పరీక్ష చేసుకుందండి. మాలో ప్రతి ఒక్కరిలో ప్రభా కావలసిన మార్పును మీరు మాకు తీసుకురమ్మని ప్రతిపాడుకుంటున్నాం. వెతబడిన వాక్యాన్ని దీవించండి ఆయన. అది మా కొరకే అని మేము తలొచ్చు నాయన. మా జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి ఆయన. నీలో నూతనమైన బలము మేము పొందుటకు ఆయన ప్రతి దినము మమ్మల్ని మేము సరి చేసుకోవచ్చు ఆయన. నీ రాజ్యంలో ప్రభావం ప్రవేశించిన అర్హత కలిగిన వారు సహాయం చేయండి ఆయన. ఆయన నీ రాజ్య వ్యాప్తిలో కూడా పాలుపాలు సహాయం చేయండి ఆయన. నీ పరిశుద్ధ సన్నిధిని మాతో ఉంచమని ప్రతిపాడుకుంటున్నాం. ఎవరి బిడ్డలందరితో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరికి ప్రభా వారి ఆలోచనను ప్రతి దాన్ని మీకు సమర్పించిన ప్రభా మీకు ఇవ్వాల్సిన స్థానం మీకు ఇచ్చినప్పుడు వారి జీవితాల్లో ప్రభా ఎంతో మేలు జరుగుతుందని వారు గ్రహించుటకు సహాయం చేయండి. విన్నటువంటి వాక్యాన్ని ప్రభా వారు పట్టుకుని దాని ప్రకారం జీవించుటకు సహాయం చేయండి. ముఖ్యంగా రాజరాజు మా మధ్యలో వచ్చినందుకు మీకు స్తోత్రం. ఆ కుమారుని బట్టి నీకు స్తోత్రం. ఆ కుమారుడు చేస్తున్న సేవ బట్టి నీకు స్తోత్రం ఆయన. నన్ను తండ్రి సంఘాన్ని అందరినీ ప్రభా మీరే దీవించండి. కుమారుడికి కావలసిన మంచి ఆయుష్ ఆరోగ్యమును నడిపింపని దయచేశారు. ప్రయాణాల్లో మీరు సహాయం చేసి నడిపించండి ఆయన. బిడ్డలు ప్రేమతో తెచ్చినటువంటి కానుకలు దీవించండి. చేసాకు వారు ఇచ్చి ఉంటుండగా ప్రభా రెట్టింపు ఆశీర్వచనం వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆయన వారు ఏ బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఏ ఆలోచనతో మందిరాన్ని కలిగి పెట్టారు ప్రభా ఆ ప్రతి ఆలోచనను మీరు సఫలపరిచిన ఆయన. వారి హస్తాలను మీరు నింపి ప్రభా వారి కొరతలను మీరు తీర్చి మీ యొక్క కృపలో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రతిపాడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరే అవసరం తీర్చండి ఆయన. ఉద్యోగ అవసరంలో ఉన్న వారికి దర్శించండి. అన్ని విషయాల్లో మీరే మాతో ఉండి నడిపించి మహిమ పొందమని రాత్రి కాలం దీవెన ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ఆయన మీరే జ్ఞాపకం చేసుకోమని త్వరగా యేసయ్య నామములో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి.